హాయ్, హౌ యూ ఆల్? వెల్కమ్ బ్యాక్ టు అవర్ బ్యూటిఫుల్ ఛానల్ బుట్ట బొమ్మ వాగ్మి. ఈ వ్లాగ్ వచ్చేసి ఫ్యామిలీతో కలిసి మేమందరం ఫామ్ హౌస్కి వెళ్ళామండి. 1 డే హాలిడే అందరికీ కలిసి వచ్చింది. సో మా ఫ్యామిలీ అందరం కలిసి ఫామ్ హౌస్కి వెళ్ళి పిల్లలతో ఎంజాయ్ చేసాం. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. ఆన్ ది వేలో ఉన్నామండి ఫామ్ హౌస్కి. కరీంనగర్కి నియర్ బై ఉన్న ఒక ఆర్కే ఫామ్ హౌస్ అని ఉంది. అండ్ నేను మీకు అడ్రస్ కూడా కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఇఫ్ ఎనీబడి వాంట్ టు గో దే, నేను అడ్రస్ కూడా కింద మెన్షన్ చేస్తాను. కావాలంటే మీరు కూడా వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. అప్రాక్సిమేట్లీ 20 to 25 మెంబర్స్ వరకు వెళ్ళాము. అంతమంది కూడా చాలా కంఫర్ట్గా ఉంది ఫామ్ హౌస్ అనేది. అండ్ చాలా బాగుందండి. వ్యూ కూడా ఆన్ ది వేలో ఎంత బాగుందో చూడండి. గ్రీనరీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఎర్లీ మార్నింగే మేము స్టార్ట్ అయిపోయాము. 7 వరకు 6:30, 7 వరకు అక్కడ ఉండాలని ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. ఎందుకంటే స్విమ్మింగ్ పూల్లో దిగడానికి పిల్లలకి ఎండ ఉంటే వాళ్ళు అంత ఎంజాయ్ చేయలేరని మేము ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయాము. 7 వరకు రీచ్ అయిపోయామండి. పిల్లలందరూ ఒక కార్లో, పెద్దవాళ్ళము డిస్ట్రిబ్యూట్ అయిపోయాం. అందరం కలిసి అప్రాక్సిమేట్లీ 5 కార్స్ 25 మెంబర్స్ వరకు వెళ్ళాము. అందరం వచ్చేసి ఫామ్ హౌస్ ముందు ఇంకా కన్స్ట్రక్షన్ చేసేది ఉంది. బట్ లోపల అయితే కన్స్ట్రక్షన్ అంతా అయిపోయింది. చాలా బాగుంది ఫామ్ హౌస్. ఫైనల్లీ రీచ్ టు ఫామ్ హౌస్ అండి. లోపలికి వచ్చేసాం. మా పిల్లలు అయితే చాలా ఎక్సైటింగ్గా ఉన్నారు. స్కూల్లో దూకి స్విమ్ చేసి ఎంజాయ్ చేయడానికి, ఆడుకోవడానికి. బట్ ఫస్ట్ పూల్ ఎంత లోతుంది అనేది చూస్తున్నారు. పిల్లలు కూడా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు కదా, సో వాళ్ళకి ఏమన్నా ప్రాబ్లం అవుతుందని మా పిల్లలు ఒకసారి దిగి చెక్ చేస్తున్నారు. చూడండి, అందులో దిగితే సుమనకి నెక్ వరకు వచ్చేస్తున్నాయి. దట్ మీన్స్ నేనైతే మునిగిపోతున్నా. అంటే పెద్దవాళ్ళకి ఓకే, కొంచెం హైట్ ఉన్న వాళ్ళకి. చిన్నపిల్లలకి అయితే రింగ్స్ అయినా వేయాలి. లేదు అని అంటే మనం ఓన్లీ సైడ్స్ కన్నా ఉండి కాసేపు ఎంజాయ్ చేసి రావాలి. లేదంటే వాటర్ అయినా తీపిద్దామని అనుకున్నాం. బట్ పెద్దవాళ్ళు, కొంచెం హైట్ ఉన్న పిల్లలు అయితే చాలాసేపు ఎంజాయ్ చేశారు. కోసేపటికి వాటర్ కూడా తీపిచ్చి మేము స్విమ్మింగ్ పూల్లో దిగాం. చూడండి, మా పిల్లలు భయపడుతున్నారు. వాగ్మి అయితే చాలా భయపడింది. బట్ తర్వాత అస్సలు భయం లేకుండా చాలాసేపు ఎంజాయ్ చేశారండి. ఎంతసేపు అంటే దాదాపు 2 hours. మార్నింగ్ సెక్షన్లో మేము వెళ్ళిన తర్వాత స్టార్ట్ చేసి చాలాసేపు పిల్లలు స్విమ్ చేసుకుంటూ ఎంజాయ్ చేశారు. ఏం కాదే, ఉన్నారు కదా అందరూ. అదిగో దిష్ట వేసుకోనా దిషు. మా పిల్లలకి ఎవరెవరికైతే స్విమ్మింగ్ వచ్చో స్విమ్మింగ్ కాంపిటీషన్ పెట్టుకున్నారు. ఇంకా చాలా చాలా ఎంజాయ్ చేశారండి. పిల్లలు అయితే అసలు బాగా ఎంజాయ్ చేశారు. ఏం మనకి టిఫిన్స్ వచ్చినాయా? హాయ్ గాయ్స్, బుట్ట బొమ్మ వాగ్మి ఛానల్. హాయ్ గాయ్స్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ గాయ్స్. వస్తుందా? టిఫిన్ వచ్చింది. టిఫిన్ చూపియండి. బ్రేక్ఫాస్ట్ టైం. బ్రేక్ఫాస్ట్ దోశ. ఇట్స్ యూట్యూబ్ బుట్ట బొమ్మ వాగ్మి ఛానల్. హాయ్ చెప్పండి అందరు. హాయ్ చెప్పండి. ఛానల్ కి హాయ్ చెప్పండి అందరు. హాయ్ హాయ్ హాయ్.
హాయ్ చెప్పు బుట్టబొమ్మ వాగ్మి. హాయ్ హే సక్సెస్ఫుల్లీ ఫైనల్గా అయితే వాటర్ తీసారండి. మేము మార్నింగ్ నుండి అసలు దిగుతామా లేదా, అంత హైట్ ఉంది మునిగిపోదాం అనుకున్నాం. సక్సెస్ఫుల్ అయితే వాటర్ తీసాడు, ఒక ఫీట్ వరకు తీస్తేనే మేము దిగలిగాం. ఫైనల్లీ మేము కూడా స్విమ్మింగ్ పూల్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇది స్విమ్మింగ్ తర్వాత ఒక 2 to 3 అవర్స్ తర్వాత చిన్న డ్రింక్స్ బ్రేక్ అండి. రెడీ 1 2 3 cheers. It's a mocktail party. Yay! Cheers. Nice. బావొచ్చిందే. ఏ హాయ్ సే హాయ్ టు బుట్టబొమ్మ వాగ్మి. హాయ్ బుట్టబొమ్మ వాగ్మి. ఏ హాయ్ హాయ్ ఏ హాయ్ జబ్బు అదే కనెక్ట్ హాయ్ ఆఫ్ చేస్తుంది. హాయ్ 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 బుట్టబొమ్మ వాగ్మి. హాయ్ సే హాయ్. ఈ స్విమ్మింగ్ అంతా కంప్లీట్ చేసుకొని ఫుల్ టైర్డ్ అయిపోయామండి. అందరం ఫ్రెష్ అవుతున్నాం. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి డ్రెస్సెస్ అంతా చేంజ్ చేసుకొని ఆఫ్టర్నూన్ అవుతుంది కదా. ఆఫ్టర్నూన్ బయట అంతా ఏం డ్యాన్స్ ఏం చేయలేం కదా. సో ఇండోర్ గేమ్స్ ప్లాన్ చేసుకున్నాము లంచ్ తర్వాత. ఇప్పుడంతా ఫ్రెష్ అయిపోయి లంచ్ చేయడానికి ప్రిపేర్ అవుతున్నాము. లంచ్ కూడా బయట ఆర్డర్ చేసుకున్నాము. ఎక్కడి నుండి ఆర్డర్ చేసుకున్నాం అనేది డీటెయిల్స్ కూడా నేను మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మేము ఆఫ్టర్నూన్ లంచ్కి ఓ హోటల్ రాగా నుండి ఒక ఆర్డర్ బుక్ చేసుకున్నామండి. ఇందులో అయితే మనకి రూమ్ సర్వీసెస్ రెస్టారెంట్ ఉంది, పార్సల్ క్యాటరింగ్ రెస్టారెంట్, బంకెట్ టిఫిన్ సెంటర్ కూడా అవైలబుల్ ఉంది. ఇందులో ఫుడ్ అయితే చాలా చాలా బాగుంది. మా వాళ్ళకైతే చాలా నచ్చింది. కరీంనగర్లో ఎక్కడికైనా కూడా క్యాటరింగ్ సర్వీస్ కూడా ఉంది. మీ ఫంక్షన్స్ కూడా మీకు క్యాటరింగ్ సర్వీస్ అవైలబుల్ ఉంది. కావాలంటే మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. నంబర్ కూడా కింద ట్యాగ్ చేస్తాను. మీకు ఎవరికైనా కావాలి అని అంటే మీరు యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంది. ఫుడ్ అయితే చాలా బాగుంది. హోటల్ రాగా నాన్ వెజిటేరియన్స్ నాన్ వెజ్ ఆర్డర్ చేసుకున్నాము. అండ్ వెజిటేరియన్స్కి వచ్చేసి వాళ్ళకి వెజ్ ఫుడ్ ఆర్డర్ చేసాము. అండ్ నాన్ వెజ్లో వెరైటీస్ వచ్చేసి మేము నాన్ వెజ్ చికెన్ బిర్యానీ అండ్ స్టార్టర్స్ చికెన్ మంచూరియా అలా ఆర్డర్ చేసుకున్నామండి. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ నైస్. చాలా చాలా బాగుంది ఫుడ్ వచ్చేసి. అంతసేపు తీసుకో. ఎట్లుంది రాగా ఫుడ్ ఎట్లుంది? సూపర్. ఎలా ఉంది చెప్పండి. చాలా బాగుందా? కర్డ్ రైస్ సూపర్.
ఓకే కర్డ్ రైస్ సూపర్, మష్రూమ్ పెప్పర్ సూపర్ అండ్ పన్నీర్ కాజు బిర్యానీ ఇస్ వెరీ నైస్. ఓ థ్యాంక్ యూ. ఎక్స్ట్రీమ్ లెవెల్ అంతే. ఇది తిన్న తర్వాత స్టార్ట్ చేసామండి ఇండోర్ గేమ్స్. డే టైంలో అంతా ఫుల్ హీట్ ఉంది బయట, సో కొంచెం వేడి తగ్గేంత వరకు ఈవినింగ్ అయ్యేంతవరకు ఇండోర్ గేమ్స్ ఆడదామని కొన్ని ప్లాన్ చేశారు మా పిల్లలు. ఫస్ట్ వచ్చేసి తంబోలాలో నేను ఒక ఏంటి మిడిల్ వన్ అండ్ కపుల్స్ విన్ అయ్యాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి బెలూన్తో బెలూన్ని పైకి అనుకుంటూ అది కింద పడకుండా స్టాప్ చేసుకుంటూ చపాతీ రోలర్కి మనం బ్యాంగిల్స్ వేయాలి. సో ఇదండి గేమ్ వచ్చేసి. అందరం భలే ఆడారు, చాలా బాగా ఆడారు. చూద్దాం ఎవరు విన్ అవుతారో. I got first prize. Then 17 bangles వేసా, so I got this bangles first prize. And Pradnaki half dozen bangles. థర్డ్ వచ్చిన వాళ్ళు ఏం లేదా? Third వాళ్ళకి లేదు. Only first and second. నెక్స్ట్ గేమ్ వచ్చేసి బెలూన్ పాపింగ్ గేమ్ అండి. నేనైతే ఇందులో ఫస్ట్ నాదే బెలూన్ పగిలింది. లాస్ట్ గేమ్లో నేను ఫస్ట్ విన్ అయ్యాను, ఈ గేమ్లో వచ్చేసి ఫస్ట్ నా బెలూన్ పగిలింది. భలే ఫన్ అనిపించిందండి. అసలు అన్నిటికంటే ఈ గేమ్ భలే ఫన్ ఉంది, చాలా బాగా ఎంజాయ్ చేశారు మా వాళ్ళు. అయితే ఇక్కడ మ్యూజిక్ సిస్టమ్ ఉంది కానీ నేను అన్నీ కాపీరైట్ వస్తుందని మ్యూట్ చేశాను. ఇది వచ్చేసి ఈవినింగ్ అండి. సన్ అంతా పోయిన తర్వాత, ఎండంతా పోయిన తర్వాత మళ్ళీ ఒకసారి మా వాళ్ళు స్విమ్మింగ్ చేద్దాం, మళ్ళీ ఇలాంటి టైం రాదు కదా, మళ్ళీ ఎప్పుడు అవుటింగ్ వెళ్ళమంటే ఈవినింగ్ కూడా మళ్ళీ పూల్లోకి దూకాం. మార్నింగ్ అంటే మగవాళ్ళు జాయిన్ అవ్వలేదు, ఈవినింగ్ అయితే వాళ్ళు కూడా కాసేపు అలా దిగారు. ఈవినింగ్ కూడా దాదాపు అప్రాక్సిమేట్లీ 2 hours వరకు స్విమ్మింగ్ పూల్లో పిల్లలు అందరం కలిసి ఎంజాయ్ చేసాం. Fifteen seconds.
చాలా బాగా వస్తుంది ఇక్కడ. సూపర్ వస్తుంది చూడండి, లైటింగ్ ఎంత బాగా వస్తుంది, మంచిగా వస్తుంది. నైట్ 6:37 అవుతుందండి. ఆల్మోస్ట్ నైట్ అయిపోయింది. ఇంకా నైట్ డిన్నర్ కూడా ఇక్కడే చేసి వెళ్దామని అంటే మా పిల్లలు అక్కడ అంటే సరౌండింగ్లో డ్యాన్స్ చేస్తున్నారు. నైట్ డిన్నర్ కూడా ఇక్కడికే మేము ఆర్డర్ పెట్టుకున్నాము. హోటల్ వీపార్క్ నుండి ఆర్డర్ పెట్టుకున్నామండి. నాన్ వెజ్ తినే వాళ్ళకి చికెన్ ఫ్రైడ్ రైస్ అండ్ వెజ్ తినే వాళ్ళకి వెజ్ ఫ్రైడ్ రైస్ అలా ఆర్డర్ పెట్టుకున్నాము. అది కూడా చాలా చాలా బాగుందండి. వీపార్క్ నుండి కూడా తీసుకున్న అసలు ఫుడ్ కూడా. వీపార్క్ డీటెయిల్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తానంటే మీకు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. కూడా చాలా బాగా వస్తుంది ఇక్కడ. సూపర్ వస్తుంది చూడండి, లైటింగ్ ఎంత బాగా వస్తుంది, మంచిగా వస్తుంది. చేద్దాం. ఇదండి మా ఫామ్ హౌస్ వీడియో వచ్చేసి. అండ్ ఇది అరేంజ్ చేసిన మా వదినకి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది మా ఫ్యామిలీలో అందరికి ఒక మెమొరబుల్ డే. ప్రతి ఒక్కరికి ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి ఎప్పుడు అందరం ఎవరి వర్క్లో వాళ్ళు బిజీ అయిపోతాం. బట్ ఇలా కలవడం అనేది ఆఫ్టర్ సో మెనీ డేస్ అండ్ వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్స్ ఏ లాట్ వదిన. అండ్ అందరికీ కూడా థ్యాంక్స్ అండి. అంటే అందరం అనుకొని గ్యాదర్ అవ్వడం అంటే పాసిబుల్ కాదు. బట్ అందరూ సపోర్ట్ చేసి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మా వీడియో కూడా నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.